బిర్యానీ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీస్. మరి పర్ఫెక్ట్గా 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. చక్కగా పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా బాగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 1 కేజీ బాస్మతి రైస్ని బాగా కడిగి ఒక అరగంట సేపు నానపెట్టుకున్నాను. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న 1 కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా రెసిపీ కావాలంటే ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అలానే 2 స్పూన్ల చికెన్ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 కప్పు వరకు పెరుగు, నిమ్మరసం. ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, దాంట్లో మిగిలిన నూనె, 3-4 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా కలిపి పెడితే మసాలా మొత్తం పీస్కి బాగా పడుతుంది. ఇప్పుడు మరో వెడల్పాటి బాండి తీసుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల నూనె, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకొని చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా బారుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం రంగు మారేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించండి. మసాలా బాగా వేగితేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. మసాలా కూడా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసి టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసి మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఏమాత్రం నీళ్లు వేయకుండా చికెన్ని మగ్గించుకోవాలి. చికెన్లో నీరు మొత్తం పోయి గ్రేవీ మొత్తం దగ్గర పడి ఇలా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కూరని పక్కన పెట్టేసుకోవాలి. మరో గిన్నెలో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, బిర్యానీ మసాలా, ఇలా నిమ్మ చెక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు, కొంచెం నెయ్యి. అలాగే నేను ఇక్కడ బిర్యానీ ఫ్లేవర్ వాడుతున్నానండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఎలాగంటే నీళ్లు టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండాలి, అప్పుడే రైస్లోకి సరిపోతుంది. నీళ్లు బాగా మరిగిన తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని 80% వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. బియ్యం కాస్త ఉడికిన తర్వాత ఈ నిమ్మ చెక్క తీసేసి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక 80% వరకు బియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా కర్రీ చేసుకున్నాం కదా, దాంట్లో సగం కర్రీని మరో ప్లేట్లోకి తీసుకొని ఉడికించుకున్న రైస్లో సగంని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒక లెవెల్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మిగిలిన కర్రీని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిగిలిన రైస్ని కూడా దీనిపైన వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఫుడ్ కలర్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ మిగిలిన గ్రేవీని దీనిపైన వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, అలాగే మనం బియ్యం ఉడికించుకున్నాం కదా, దానిలోని 1 టీ గ్లాస్ అంత నీరుని దీనిపైన వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆవిరి బయటకు పోకుండా లో ఫ్లేమ్లో పెనం మీద పెట్టి 30-40 నిమిషాల వరకు దమ్ పెట్టేసుకోండి. ఇలా ట్రై చేయండి. 1 అవర్లో మీకు చక్కగా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, రైస్ పొడి పొడిగా చాలా బాగా కుదిరిందండి.
మీరు కూడా ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో 1 కేజీ చికెన్ అలాగే 1 కేజీ రైస్తో ఈ హైదరాబాదీ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. ఖలియా అలాగే రైతాతో సర్వ్ చేసుకుంటే మీ ప్లేట్ కంప్లీట్ అయిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.